Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 5.7. అందులో సే ట్రూ ఆర్ ఫాల్స్ని చెప్పడం. ఈచ్ యాంగిల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్. చూడండి, రెక్టాంగిల్లో ప్రతి యాంగిల్ రైట్ యాంగిలే అంట. ఓకే, ఇది ట్రూ. వాడిచ్చింది కూడా అంతే, ఆన్సర్ కూడా అంతే. అప్పుడు ట్రూ. నెక్స్ట్ బి. ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. ఈక్వల్ ఇన్ లెంత్ కదా. చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇది ఈక్వల్ అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది. వాళ్ళు కూడా అలాగే ఇచ్చారు కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ సి. ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్. స్క్వేర్ ఉంది, స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్. డయాగ్నల్స్ అంటే ఎప్పుడైనా ఆపోజిట్గా ఉంటాయి కానీ అడ్జసెంట్గా ఉండదు, అంటే పక్క పక్కన ఉండేది. ఇది ఉండదు ఎప్పుడైనా. ఎలా ఉంటుంది? ఏ బి సి డి ఇవి ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా 90 degreesకే ఉండేది. అప్పుడు ఇది ట్రూ. డి. ఆల్ ద సైడ్స్. చూడండి, రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ట్రూ. యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ parallelogram ఆర్ ఆఫ్. చూడండి, ప్యారలెలోగ్రామ్లో అన్ని సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయా? ఉండవు. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని రాయాలి. ఇక్కడ ఏం రాశారు? ఆల్ సైడ్స్ అని రాశారు. ఆల్ సైడ్స్ అయితే రాంగ్, అప్పుడు ఇది ఫాల్స్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని రాస్తే ట్రూ. అన్ని సైడ్స్ అన్నారు కాబట్టి ఫాల్స్. నెక్స్ట్, ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ట్రిపీజియం ఆర్ parallel. ట్రిపీజియం ఫర్ ఎగ్జాంపుల్, ఇది ట్రిపీజియం. ఆపోజిట్ సైడ్ ఇది ఈక్వల్ ఉంటుంది కానీ ఇది ఈక్వల్గా ఉండదు. అంటే వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ప్యారలల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమన్నారు? ఆపోజిట్ సైడ్స్ అంటే ఇది కూడా ఆపోజిట్గా ప్యారలల్గా ఉండిద్ది కాబట్టి ఇది ఫాల్స్. ఓకే, నెక్స్ట్ గివ్ రీజన్ ఫర్ ద ఫాలోయింగ్. సెకండ్లో ఏ స్క్వేర్ కెన్ బి థాట్ యాజ్ ఎ స్పెషల్ రెక్టాంగిల్. ఇది చూడండి, స్క్వేరు ఎప్పుడైనా స్పెషల్ రెక్టాంగిల్ అయిద్దా లేదా అని అడుగుతున్నారు. ఒక స్క్వేర్ స్పెషల్ రెక్టాంగిల్ అయిద్దా లేదా అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రెక్టాంగిల్ విత్ ఆల్ సైడ్స్.
రెక్టాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే అది ఏమైద్ది? స్క్వేర్ అయిద్ది. ఓకే, రెక్టాంగిల్ హ్యాస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే రెక్టాంగిల్ హ్యాస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అప్పుడు ఏమైద్ది? స్పెషల్ స్క్వేర్ అయింది. ఓకే, నెక్స్ట్ బి. బి చూడండి, ఏ రెక్టాంగిల్ కెన్ బి థాట్ యాజ్ ఎ స్పెషల్ ప్యారలెలోగ్రామ్. ఎప్పుడు రెక్టాంగిల్ ఒక ప్యారలెలోగ్రామ్గా మారిద్ది? చూడండి, మామూలుగా అయితే ఇది రెక్టాంగిల్, ఇది ప్యారలెలోగ్రామ్. ఎప్పుడు ఈ ప్యారలెలోగ్రామ్ రెక్టాంగిల్ అయ్యిద్ది? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ కూడా ఈక్వలే, కాకపోతే రైట్ దానికి ఏంటి యాంగిల్స్, ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 90 ఉంటుంది దేంట్లో? రెక్టాంగిల్. అదే ప్యారలెలోగ్రామ్లో ఉండదు. ఒకవేళ ప్యారలెలోగ్రామ్ 90 degrees ఉంటే అప్పుడు అదేమైద్ది? స్పెషల్ రెక్టాంగిల్ అయింది. ఓకే, అంటే ఏ ప్యారలెలోగ్రామ్ ఈచ్ యాంగిల్ ఎప్పుడైద్ది? ఒక్కొక్క యాంగిల్ 90 degrees ఉంటే దెన్ ఇట్ బికమ్స్ రెక్టాంగిల్. ప్యారలెలోగ్రామ్ రెక్టాంగిల్ అవ్వాలంటే ఏంటి? ప్యారలెలోగ్రామ్లో 90 degrees ఉంటే అది ఖచ్చితంగా రెక్టాంగిల్ అయింది. సి చూద్దాం. ఏ స్క్వేర్ కెన్ బి థాట్ యాజ్ ఎ స్పెషల్ రాంబస్. ఇది స్క్వేరు, ఇది రాంబస్. ఈ స్క్వేర్లోను ఈ రాంబస్లోను ఒక కామన్ పాయింట్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ కూడా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాకపోతే ఇక్కడ యాంగిల్స్ ఏంటి? సేమ్ అన్నీ. ఇక్కడ యాంగిల్స్ సేమ్ ఉండవు. నెక్స్ట్ ఆపోజిట్, ఇక్కడ యాంగిల్స్ 90 degrees ఉంటాయి, ఇక్కడ యాంగిల్స్ 90 degrees ఉండవు. ఒకవేళ 90 degrees ఉంటే అది స్క్వేర్ అయ్యిద్ది. ఓకే, ఏ రాంబస్ ఈచ్ యాంగిల్ ఈజ్ 90 degrees ఉంటే ఇట్ బికమ్స్ ఏంటి? స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ ఉంది, ఒక రాంబస్ ఉంది, అన్ని అంటే 2 వాటిని కంపేర్ చేస్తున్నారు. ఆ కంపేర్ చేస్తూ ఏమంటున్నారు? ఒకవేళ ఇది ఎప్పుడు స్క్వేర్లా మారిద్ది అని అడుగుతున్నారు. ఒకవేళ స్క్వేర్లో ఎప్పుడు మారిద్ది? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి ఇంకో రెక్టాంగిల్, స్క్వేరు. రెక్టాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే స్క్వేర్గా మారిపోయింది. అలా పుడ్డి స్క్వేరు, రెక్టాంగిల్, ప్యారలెలోగ్రామ్ ఆర్ ఈ క్వాడ్రిలేటర్. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్ అంటే 4 sides ఉండాలి. 4 side పాలిగాన్ అంటే క్లోజ్డ్ ఫిగర్. 4 sided ఉండాలి. అవేంటి? విత్ లైన్ సెగ్మెంట్. ఇవన్నీ అంటే కదా స్క్వేరు, రెక్టాంగిల్స్, ప్యారలెలోగ్రామ్. ఇవేంటి? క్వాడ్రిలేటరల్. ఎన్ని 4 sides ఉన్నాయా లేదా? ఉన్నాయి. క్లోజ్డ్గా ఉందా లేదా? ఉంది. లైన్ సెగ్మెంటే కాదా? ఇవి లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ ఈ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ ప్యారలెలోగ్రామ్. స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ ప్యారలెలోగ్రామ్. స్క్వేర్ ఎప్పుడు ప్యారలెలోగ్రామ్ అయ్యిద్ది? ఎప్పుడు ప్యారలెలోగ్రామ్ అయ్యిద్ది?
స్క్వేర్లో సైడ్స్ అన్నీ ఎలా ఉండాలి? సైడ్స్ ఆర్ ప్యారలల్ ఇన్ స్క్వేర్. స్క్వేర్లో సైడ్స్ అన్ని ప్యారలల్గా ఉంటే అవేమైతే ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ parallelogram. Okay, next third question. Third question చూడండి. A figure is said to be regular if its sides are equal in length, angles are equal in measure. Can you identify the regular quadrilateral? రెగ్యులర్ ఫిగర్ అంటే దీంట్లో అన్ని ఆల్ యాంగిల్స్ అండ్ ఆల్ లెంత్స్ ఆర్ ఈక్వల్ అయి ఉండాలి. ఓకే, అలాంటిది ఏంటి? స్క్వేర్. ఇక్కడ అన్ని లెంత్లు ఈక్వల్గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆన్సర్ ఏంటి? స్క్వేర్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.